హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు సువేకా టాక్స్. ఈరోజు నేను మీకు 2 మంత్రాలు చెప్పబోతున్నానండి. ఇవి నా లైఫ్‌లో నేను చాలా బాగా వాడతానండి. ఎక్కువగా వాడిన మంత్రాలండి ఇవి. నాకు చాలా బాగా ఉపయోగపడింది. మీకు గూడా ఉపయోగపడుతదని అనుకుని చెప్తున్నానండి. ఒకటి ఎప్పుడైనా మనం ఎక్కువ పెయిన్‌లో ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలు నొప్పో, చెవి నొప్పో, అర్ధరాత్రి పిల్లలకి కడుపు నొప్పో ఏదో వస్తది. అప్పటికప్పుడు మనం హాస్పిటల్‌కి పోలేం. ఎవరికైనా పెయినొచ్చినప్పుడు టెంపరరీగా రిలీఫ్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ మంత్రం మనం చెప్పాలండి. ఎక్కడైతే వాళ్ళకి పెయినుందో అక్కడ మన చెయ్యి పెట్టి అక్కడ మదర్ అనుకోండి, చిల్డ్రన్ అనుకోండి, కడుపు నొప్పి అనుకో అక్కడ వాళ్ళ కడుపు పైన మన చెయ్యి పెట్టి ఐం, క్రీం, క్లీం, అచ్యుత, అనంత, గోవింద అని చెప్తా ఉండాలండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఐం, క్రీం, క్లీం, అచ్యుత, అనంత, గోవింద అని మీరు ఈ మంత్రం గాని కంటిన్యూయస్‌గా చెప్తూ ఉంటే మీ చెయ్యి అక్కడ పెట్టి వితిన్ ఒక 10 మినిట్స్‌లో మీకు తేడా తెలిసిపోద్దండి. పిల్లలకి ఆ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తదండి. ఇది నేను నా లైఫ్‌లో చాలా సార్లు అప్లై చేశానండి. చాలా బాగా పనిచేసింది. తాత్కాలికంగా మాత్రం పెయిన్ రిలీఫ్ ఇస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా మనం చూడ్డానికెళ్ళాం. వాళ్ళకేదైనా బాగాలేదు, పెయిన్ ఉన్నది, కాళ్ళు నొప్పులుంది, ఏదైనా దెబ్బలు తగిలినియి, ఆ నొప్పి తగ్గట్లేదని వాళ్ళు బాధపడుతున్నప్పుడైనా, కనీసం మనం విజిట్ చేసినప్పుడు వాళ్ళని, ఆ ఒక్కరోజు సేపైనా వాళ్ళకి ఎక్కడైతే పెయిన్ ఉందో, అక్కడ మనం చేయి పెట్టి, ఈ మంత్రం గాని చెప్తూ ఉంటే వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటదండి. ఇదొకసారి మీరు ట్రై చేసి చూడండి తెలుస్తది. అండ్ ఇంకొక మంత్రం ఏంటంటే మనం కొన్ని సార్లు మన ఎదురుగానే కొన్ని వస్తువులు పెట్టుకుంటాం. కానీ అది మన కళ్ళకి కనపడవండి. మనం ఇప్పుడు ఎతుక్కుంటూ ఉంటాం. మనం టెన్షన్‌లో మన కళ్ళెదురుగా ఉండే వస్తువులు గూడా మనకెప్పుడు కనపడవు. మార్నింగ్ టైమ్స్ అయితే మరీ అండి పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు హడావుడిగా ఉంటదండి. సాక్సులు ఒకటి కనపడతది, ఒకటి కనపడదు. లేదా క్యారియర్ పైన మూతలు ఒకటుంటాయి, ఇంకొకటుండదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నేను చెప్పే మంత్రం చాలా బాగా పనిచేస్తదండి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ మంత్రం గాని మనం రిపీట్ చేస్తూ మనసులో చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనకి ఎదురు తీసుకొచ్చి పెట్టినట్టు ఆ వస్తువు కనిపిస్తదండి. ఇది నా లైఫ్‌లో కనీసం నేను ఒక 100 సార్లు అప్లై చేసుంటాను. చాలా బాగా మంచి రెమెడీ అండి ఇది. ఒక్కొక్కసారి మనం ఏదన్నా డాక్యుమెంట్స్ గానీ, ఇంకేదైనా ఇంపార్టెంట్ పేపర్స్ గానీ, ఎక్కడో దగ్గర మిస్‌ప్లేస్ చేసేసి ఎతుక్కుంటా ఉంటామండి. అది అట్లాంటప్పుడు ఈ మంత్రం నిజంగా సూపర్‌గా పనిచేస్తదండి. మీరు ట్రై చేసి చూడండి. నేను మా పిల్లలకి జెప్పాను. నాకు తెలిసినోళ్ళకి జెప్పాను చాలామంది. ఈవెన్ గోల్డ్ పోయినప్పుడు గూడా దీన్ని అప్లై చేసి దొరికిన వాళ్ళు గూడా ఉన్నారండి. ఆ కేసెస్ గూడా నాకు చెప్పినోళ్ళున్నారు. సో, మీరొకసారి ట్రై జేసి చూడండి. ఇది చాలా బాగా పనిజేస్తది. ఈ కార్తవీర్యార్జునాయ నమః అంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమఃలో దీని తాత్పర్యం కొద్దిగా చెప్తానండి. ఇది చాలా పెద్ద కథ. కార్తవీర్యార్జున, కార్తవీర్యార్జున అనే ఆయన ఒక రాజండి. ఆయన ఇంపార్టెన్స్ ఏందంటే, మన ప్రపంచంలో ఏ వస్తువునైనా ఎక్కడ దాసిపెట్టినా సూదితో సహా అయినా ఎక్కడ దాసిపెట్టినా అతను ఎతికి తీసుకొచ్చే శక్తి అతనికుందంటండి. అందుకని ఈ మంత్రం ఆయన పైన చెప్తుంటారండి. నేను విన్నాను. మీరు అవసరమైతే మీరు ఈ మంత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. బాయ్.